హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్డ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్డ్స్. ఈరోజు భోగి పళ్ళ గురించి తెలుసుకుందాం. భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే అనే విషయం గురించి తెలుసుకుందాం. తెలుగు వారి జీవితాలలో సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాని ముందు రోజున వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భోగి అనగానే పిల్లలకు పేరంటం చేసి వారి మీద పోసే రేగుపళ్ళే గుర్తుకొస్తాయి. ఆ రోజున రేగుపళ్ళు కాస్త భోగి పళ్ళుగా మారిపోతాయి. సాయంత్రం వేళ చుట్టుపక్కల ఉన్న పెద్దవారందరిని పిలిచి వారితో పిల్లలకు దిష్టి తీయిస్తారు. గుప్పిటి నిండా రేగిపళ్ళు, చిల్లర డబ్బులు, బంతిపూల రెక్కలు, చెరుకు ముక్కలను తీసుకుని 3 సార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీద పోయిస్తారు. భోగి నాడు రేగిపళ్ళని ఇంతగా తలుచుకోవడానికి చాలా కారణాలే కనిపిస్తాయి. దక్షిణ భారతదేశంలో సంక్రాంతి నాటికి ఈ రేగిపళ్ళు అందుబాటులోకి వస్తాయి. పుల్ల పుల్లగా ఉండే ఈ రేగిపళ్ళు తినడానికి రుచిగా ఉండడమే కాదు, సకల ఆరోగ్యాలను అందించే ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. మన దేశంలోని కాకుండా తూర్పు దేశానికి అంతటి రేగిని తమ సంప్రదాయ వైద్యంలో వాడుతారు. జలుబు, దగ్గు నుంచి సంతానలేమి వరకు రేగిని అన్ని రకాల రుగ్మతలకి ఔషధంగా భావిస్తారు. రేగుపళ్ళు ఉన్న చోట క్రిమికీటకాలు దరిచేరవని ఒక నమ్మకం. ఈ పండ్ల నుంచి వచ్చే వాసన మనస్సు మీద ఆహ్లాదకరమైన ప్రభావం చూపిస్తుంది. భూటాన్లో అయితే కేవలం ఇంటిని సువాసన భరితంగా ఉంచేందుకే ఈ పళ్ళను మరిగిస్తారు. భోగి రోజున దిష్టి తీసిన పళ్ళను తినకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ పిల్లలు తినేందుకు కావలసినవన్నీ రేగిపళ్ళు ఈ రోజున అందుబాటులో ఉంటాయి. ఈ భోగి పళ్ళను 5 ఏళ్ల లోపు పిల్లలకి పోస్తారు. ఈ వయసులో ఉన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. పైగా ఊపిరితిత్తులు, జీర్ణ వ్యవస్థ చాలా బలహీనంగా ఉంటాయి. రేగిపళ్ళు నిజంగా వీరి పాలిట అమృతంలా పనిచేస్తాయి. ఎందుకంటే రేగిపళ్ళల్లో సి విటమిన్ చాలా ఎక్కువగా ఉండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. పైగా జీర్ణ సంబంధమైన వ్యాధులను నివారించేందుకు, ఉదర సంబంధ ఇబ్బందుల నుంచి ఉపశమనం కలిగించేందుకు రేగిపళ్ళు ఉపయోగపడతాయి. అందుకే రేగిపళ్ళను ఎండు పెట్టి వాటితో వడియాలను, రేగు తాండ్రాను చేసుకొని తినే అలవాటు ఎప్పటికీ తెలుగునాట ఉంది. ఇక రేగిపళ్ళతో పాటు బంతిపూల రెక్కలని వాడటం వల్ల కూడా పిల్లలు చుట్టుపక్కల ఉండే క్రిములను మాయమైపోతాయి. ఎందుకంటే బంతిపూలకి ఉన్న ప్రాథమిక లక్షణం క్రిములని చంపడమే. పైగా ఇది చర్మానికి తగిలితే చాలా మంచిది కూడా. చర్మ సంబంధమైన ఎలాంటి వ్యాధి నుంచైనా ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది. బంతిపూల నుంచి తయారు చేసిన ఆయింట్మెంట్ని హోమియోపతిలో చాలా విస్తృతంగా వాడతారు. భోగిపళ్ళు సంస్కృతి ఇంత గొప్పదని తెలియక తెలుగువారు దాన్ని ఆచరించకుండా ఎలా ఉంటారు? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.